ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈరోజు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయ జయంతి యొక్క వైభవాన్ని, దత్తాత్రేయ మాహాత్మ్యాన్ని శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసము శుక్లపక్షము పౌర్ణమి పూర్తిగా ఉంది. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 1:33 వరకు, రాత్రి వర్జము 7:45 నుంచి 9:32 వరకు. ఈరోజు శనివారము. రాహుకాలము ఉదయము 9 నుంచి 10:30 వరకు, ఉదయకాల దుర్ముహూర్తం 6:19 నుంచి 7:47 వరకు. ఇక ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తిపరంగా చాలా సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారం అనేది లాభసాటిగా వెళ్తుంది. పాత బాకీలు వసూలు కావటం వల్ల చాలా ఆనందాన్ని కూడా పొందుతారు. ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ చాలా వరకు మీకు అవసరము అని చెప్పవచ్చు. ఈరోజు ఆదాయం అనేటువంటిది వ్యాపార పరంగా స్థిరంగా ఉంటుంది. క్రమేపీ కూడా పెరగటానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగపరంగా నిరుద్యోగులకు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా ఒక సానుకూల అంశం అనేటువంటిది ఈరోజు ముందుకు వెళ్తుంది. మంచి ఉద్యోగంలో చేరే అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే మీరు చేసేటువంటి కొన్ని పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక విందు వినోదాది కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొంటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. పాత సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని విశేషమైనటువంటి భావాలను మీకు కావలసినటువంటి వ్యక్తులతో కూడా పంచుకుంటారు. మేషరాశి విద్యార్థులకు ఈరోజు చాలా సానుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను కూడా పొందుతారు. మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందటానికి ఈరోజు దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని మేషరాశి వారు గురుబలాన్ని పెంపొందింప చేసుకోవటానికి సాయంత్రం మేడి చెట్టు దగ్గర కూర్చొని దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటు శ్రీ దత్త దర్శనం చేసుకుంటే చాలా యోగదాయకంగా ఉంటుంది. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృషభరాశి వారికి ఈరోజు చాలా యోగదాయకమైనటువంటి రోజు అని చెప్పవచ్చు. వ్యాపార పరంగా విపరీతమైనటువంటి ఒత్తిడిని తట్టుకొని వ్యాపారాన్ని పూర్తి చేస్తారు. వ్యాపారం అనేటువంటిది చివరికి లాభసాటిగానే ఉండే ఆస్కారం కూడా ఉంది. ప్రారంభించినటువంటి పనులు సమయానికి కాకపోవటం వల్ల చాలా ఇబ్బందిని కూడా ఎదుర్కొంటారు. విద్యార్థులకు వారి శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. అధికారులతో స్నేహం అనేటువంటిది ఉద్యోగస్తులకు పెరుగుతుంది. పదోన్నతి ద్వారా బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కోర్టు కేసులకు సంబంధించి తీర్పులు వినటానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయము. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మొదలైనటువంటి వ్యక్తులకు ఈరోజు చాలా యోగదాయకంగానే ఉండబోతోంది. వృషభ రాశి రాజకీయ నాయకులు కొత్త పదవులు స్వీకరించడానికి కూడా చాలా అనుకూలత అనేటువంటిది ఈరోజు కనిపిస్తూ ఉన్నది. వృషభ రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని దత్తాత్రేయ అష్టోత్తర శతనామ స్తోత్రమును మేడి చెట్టు దగ్గర కానీ లేకపోతే దత్తదేవుడి సమీపంలో కానీ పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి అదృష్ట వర్ణము ఆకుపచ్చ. మిథున రాశి వారు చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలను ఈరోజు పొందబోతూ ఉన్నారు. విద్యార్థులకు ఈరోజు చదువుల్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం అనేటువంటిది సుగమం అవుతుంది. ప్రయాణాలు అనేటువంటివి విపరీతంగా ఉంటాయి. ప్రయాణాలలో చాలా ఓపిక అనేటువంటిది అవసరం అవుతుంది. తలచినటువంటి పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగానే పూర్తి చేస్తారు. నలుగురి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. వ్యాపార పరంగా వ్యాపారం అనేటువంటిది లాభసాటిగానే అనుకూలంగానే ఉండబోతోంది.
అలాగే కొన్ని కొన్ని ఒప్పందాల విషయంలో ఆర్థిక లావాదేవీలు మీకు మరింత సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. తదుపరి కొన్ని కొన్ని గొడవలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త వ్యక్తుల ద్వారా కొన్ని కొన్ని కొత్త కొత్త పనులు, పైరవీలు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా మీరు పూర్తి చేసుకోవచ్చు. మిథున రాశి విద్యార్థులకు యోగదాయకంగానే ఉండబోతోంది. మిథున రాశి రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల బలాన్ని అంచనా వేయడంలో విఫలులు అవుతారు. వాహనం మూలంగా కార్య సాఫల్యత అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది మిథున రాశి వారికి. మిథున రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు దత్తాత్రేయుడి యొక్క ఆలయంలో దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఈ రోజు నుంచి ఆరంభించి గురు చరిత్రను 7 రోజులు కూడా భక్తితో పారాయణం చేసినట్లయితే మీకు సకల కష్టములు కూడా తొలగిపోతాయి. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. మిథున రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కర్కాటక రాశి వారికి ఈరోజు యోగదాయకంగానే ఉండబోతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ప్రయాణాలనేటువంటివి కలిసి వస్తాయి. వాహనాల మరమ్మతుల కారణంగా ధన వ్యయం అనేటువంటిది తప్పకపోవచ్చు. కోర్టు కేసులలో కొంత సమయాన్ని వెచ్చిస్తారు. కానీ కొన్ని కోర్టు కేసులు పని పూర్తి కాకపోవడం వల్ల నిరుత్సాహాన్ని కూడా చెందుతారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగస్తులకు అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్లకుండగా తమను తాము నియంత్రించుకోవడం అనేటువంటిది చాలా వరకు చెప్పుకోదగినటువంటి సూచన. అధికారులతో స్నేహంగా ఉంటూ పని చేయించుకోవడం ఎలా అన్నటువంటి విషయంలో మీరు బాగా ఆలోచన చేయవలసి ఉంది. వివాహాది శుభ కార్యక్రమాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు సంయమనంతో పరిష్కారం చేసుకోవడం చాలా వరకు కూడా సానుకూలంగానే ఉంటుంది. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణము నలుపు. సింహరాశి వారికి కొత్త పరిచయాలు, పనులు నెరవేరుతాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. ఒకనొక వాహనానికి సంబంధించినటువంటి కొనుగోలు ప్రక్రియను ఈరోజు మీరు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మీ అనుబంధాలను పెంచుకుంటారు. మాట మంతి రహస్యాలను చెప్పుకోవడం ద్వారా స్వాంతనను కూడా పొందుతారు. రావలసినటువంటి సొమ్ము చేతికి అందుతుంది. భార్య పిల్లలతో హాయిగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం కూడా ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుకుంటారు. ఉత్సాహంతో పనులనేటువంటివి పూర్తి చేస్తారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. వ్యాపారపరంగా వ్యాపారం అనేటువంటిది కూడా మంచి లాభసాటిలో ఉండబోతోంది. సింహరాశి వారికి మరిన్ని యోగదాయకమైన ఫలితాలు ఈరోజు పొందటం కోసము సాయంకాల సంధ్యా సమయంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, సాయంకాల సంధ్యా సమయంలో దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలం. అవివాహితులకు వివాహాది శుభకార్యముల ప్రయత్నములు చేయటానికి ఈరోజు సానుకూలంగా ఉంది. కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాల ద్వారా ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు ఈరోజు మీ గృహంలో జరుగుతాయి. ఎన్నో రోజుల నుంచి రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులు సూక్ష్మమైనటువంటి దృష్టితో మంచి ర్యాంకులు సంపాదించడానికి కూడా ఆస్కారము ఉంది. స్నేహితులు ఆత్మీయులతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు నెరవేరుతాయి. వృధా ప్రయాణాలు చేయకుండా ఉండటానికి ప్రయత్నం అనేటువంటిది చేయండి. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం అనేటువంటిది చాలా వరకు మంచి సలహా. ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి. తీర్థయాత్రల వల్ల సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఇంట బయట ఆనందదాయకమైనటువంటి వాతావరణం అనేటువంటిది కన్యారాశి వారికి ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టుగా కన్యారాశి వారు ఎంత మౌనంగా ఉంటే అంత శ్రీరామరక్ష అని చెప్పవచ్చు. విద్యార్థులకు మంచి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. కన్యారాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని స్వామి సన్నిధిలో కూర్చొని పారాయణం చేసి స్వామివారికి ప్రీతిగా ఒక ఆవుకు ఏదైనా కడుపు నిండా చక్కటి ధాన్యాన్ని పెట్టండి. కన్యారాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని అందుతాయి. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య
ఒకటి కన్యారాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. తులారాశి వారు ఈరోజు కుటుంబంతో హాయిగా గడుపుతారు. ప్రశాంతమైనటువంటి చిత్తంతో పని చేస్తారు. ఉద్యోగపరంగా ఒత్తిడి అనేటువంటిది దూరమవుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి. వ్యాపార పరంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా చాలా అనుకూలమైనటువంటి అంశాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నములు చాలా వరకు సానుకూలమైనటువంటి చక్కటి రీతిగా కొనసాగుతాయి. కొత్త పనులు చేపట్టడానికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు చక్కటి రోజు అని చెప్పవచ్చు. కొత్త కోర్సుల్లో అప్లికేషన్లు పెట్టుకోవటానికి, కొత్త కోర్సుల్లో సీట్లు సంపాదించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు చాలా సంతృప్తికరమైనటువంటి రోజు ఈరోజు. స్త్రీలకు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా మెరుగవుతాయి. విద్యార్థులకు చక్కటి కాలము అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు చాలా యోగదాయకమైనటువంటి రోజు ఈరోజు. తులారాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు ఈరోజు పొందటానికి దత్తాత్రేయ వజ్ర కవచ పారాయణం చెయ్యండి. దత్త దర్శనం చేసుకోండి. దిగంబర అనేటువంటి నామ మంత్రాన్ని 108 సార్లు జపించండి. తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. వృశ్చిక రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. ఏదైనా క్లిష్టమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు ఒక్కరి నిర్ణయం కాకుండా ఇంట్లో పలువురి ఆలోచనలతో పలువురిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల చాలా కార్యక్రమాలను విజయవంతంగా కూడా ఈరోజు పూర్తి చేస్తారు. విందులు వినోదాది శుభకార్య కార్యక్రమాలకు హాజరవుతారు. రావలసినటువంటి డబ్బు చేతికి అందటం వల్ల డబ్బుకు సంతృప్తి అనేటువంటిది ఉంటుంది. డబ్బు వల్ల ఆనందాన్ని కూడా పొందుతారు. ఆదాయం అనేటువంటిది సుస్థిరంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది. కొన్ని పనుల్లో మాత్రము ఊహించినటువంటి అవరోధాలు ఎదుర్కోవటం అనేటువంటిది మీకు చాలా వరకు ఇబ్బంది కలగవచ్చు. భూముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అగ్రిమెంట్లు చేసుకోవటంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యవసాయదారులకు వాతావరణం అనేటువంటిది సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కాలం వచ్చింది అని చెప్పవచ్చు. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ఈరోజే ఆరంభం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులకు బాగుంటుంది. వృశ్చిక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈరోజు దత్తాత్రేయ అష్టోత్తర నామంతో తెల్లటి పువ్వులతో దత్త పాదుకలను పూజించండి. దత్త నామాన్ని స్మరించండి. దత్తుడికి ప్రీతిగా ఒక గోవుకు కడుపు నిండగా పాలకూర లాంటి ఆకుకూరలను తినిపించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. ధనుస్సు రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉండబోతోంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో బంధుమిత్రులతో కలిసి పాల్గొంటారు. మిత్రుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి. ఒక వాహనం కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రయత్నము ఈరోజు సానుకూలంగానే మీకు ఉండబోతోంది. పనులు బాగా నెరవేరుతాయి. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉత్పాదన అనేటువంటిది సంతృప్తిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఆరోగ్యంపై మనసు పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకోండి. చేతిలో ఉన్నటువంటి పనుల్లో ఆలస్యం అనేటువంటిది పెరగవచ్చు. అలాగే వృధా ప్రయాణాలు మానివేయటం అనేటువంటిది మంచిది. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. పై చదువులకు అందరి సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త కోర్సుల్లో ప్రవేశానికి మార్గం కూడా సిద్ధమవుతుంది. అలాగే ఖర్చుల నియంత్రణ, పనులలో పట్టుదల అనేటువంటిది చాలా వరకు అవసరమైనటువంటి సూచన. ధనుస్సు రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము ఈరోజు మేడి చెట్టు చుట్టూ శ్రీ దత్త శరణం మమ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించండి. దత్తాత్రేయ అష్టోత్తర శతనామంతో ఎర్రటి పువ్వులతో దత్త భగవానుణ్ణి ఆరాధించండి. దత్త స్మరణ చేయండి. దత్తుడి యొక్క అనుగ్రహంతో మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణము ఎరుపు. మకర రాశి వారికి యోగకాలం ఆసన్నమైంది అని చెప్పవచ్చు.
క్లిష్టమైనటువంటి పనులను కూడా అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. మీకోసం ఇన్ని రోజులు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ వ్యక్తులను కలుసుకుంటారు, సంతృప్తికరంగా మాట్లాడుకుంటారు, చిన్ననాటి సంఘటనలు అనేటువంటివి జ్ఞప్తికి తెచ్చుకుంటారు, బంధుమిత్రులతో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు చేస్తారు, పలువురి అభిప్రాయాలను స్వీకరించి కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి రూపకల్పన కూడా చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతారు. వాతావరణం అనేటువంటిది మీకు చాలా అనుకూలంగా ఉంది. అలాగే పదోన్నతి, స్థానచలన సూచనలు కూడా ఉద్యోగపరంగా కనిపిస్తూ ఉన్నాయి. కోరుకున్న చోటికి బదిలీ అయ్యేటువంటి ఆస్కారాలు కూడా మకర రాశి వారికి లేకపోలేదు. ఆదాయం అనేటువంటిది సంతృప్తికరంగానే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది అనుకూలమైనటువంటి సమయం మాత్రం కాదు. మకర రాశి వారు ఈరోజు మరింత అద్భుతమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము దత్తస్మరణ చెయ్యండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయము, 108 సార్లు సాయంత్రము చేయండి. దత్త భగవానుడికి గోఘృతంతో చక్కటి దీపారాధన చేయండి. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి అదృష్ట వర్ణము తెలుపు. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో కూడా నిరుద్యోగులకు చేరేటువంటి అవకాశాలు మెరుగవుతాయి. ఇంట్లో వాతావరణం అనేటువంటిది సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగంలో సానుకూల వాతావరణం లేకపోవటము, తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధలు రావటం జరిగే ఆస్కారం ఉంది. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ముందుకు వస్తాయి. రావలసినటువంటి డబ్బు చేతికి ఆలస్యంగా అందటం కూడా మీకు చాలా అసహనాన్ని గురి చేస్తుంది. పారిశ్రామికవేత్తలకు, ప్రభుత్వ పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లకు చాలా వరకు కూడా పరీక్షాకాలము అని చెప్పవచ్చు. చేపట్టినటువంటి వ్యాపారం లాభసాటిగా ముందుకు వెళ్ళటానికి చాలా గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంది. అలాగే స్థిరచరాస్తుల మూలంగా ఆదాయాన్ని పెంచుకుంటారు. ఏమాత్రం కూడా దూర ప్రయాణాలు చేయకపోవడం అనేటువంటిది ఇప్పుడు సానుకూలమైనటువంటి అంశం అని చెప్పవచ్చు. కుంభరాశి వారి ఇంకా మంచి ఫలితాలు పొందటం కోసము ఈరోజు దత్త జయంతిని పురస్కారం చేసుకొని దత్తాత్రేయ భగవానుడి యొక్క ఆలయ దర్శనం చేసుకొని మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయండి. దత్తుడికి మంచి మిఠాయిని నైవేద్యంగా పెట్టి పిల్లలకు సమర్పించండి. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి అదృష్ట వర్ణము నీలివర్ణము. మీనరాశి వారికి ఈరోజు శుభకార్యాలు చాలా వరకు పెరుగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకానొక క్లిష్టమైనటువంటి సమస్య మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించటం వల్ల చేసేటువంటి ఉద్యోగపరంగా సంతృప్తి అనేటువంటిది మీకు కలుగుతుంది. నలుగురికి సహాయపడదాం అనేటువంటి మీ ఆలోచనను అందరితో పంచుకోవటం వల్ల అందరూ కూడా చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్వయం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంయమనంతో పనులు చేయండి. నిత్యం మీరు చేసేటువంటి వ్యాపారం నిరాటంకంగా కూడా కొనసాగే ఆస్కారం కూడా ఉంది. రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి తప్పకపోవచ్చు. మీనరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసం ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో దత్త భగవానుడికి ఆవు నెయ్యితో అలాగే చక్కటి నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. దత్త నామస్మరణ చెయ్యండి. మిఠాయిని పంచండి. దత్తుడికి ప్రీతిగా చాలా మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి అదృష్ట వర్ణము పసుపు పచ్చ. ఈరోజు మార్గశీర్ష శుక్లపక్ష చతుర్దశి రాత్రి పౌర్ణమి ఘడియలు వచ్చాయి. ఈరోజు దత్తాత్రేయ జయంతి. మరి దత్తాత్రేయుడి వైశిష్ట్యమును, దత్త జయంతి ప్రాశస్త్యమును శ్రీరస్తులో ఇప్పుడు చూద్దాం. శ్రీరస్తు శుభమస్తు. మాలాం కుంఢీంచ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి పరిపూర్ణ శక్తి దత్తశక్తి. శ్రీమద్ భాగవత పురాణ ప్రకారంగా భగవంతుడి యొక్క 21 అవతారముల యందు దత్తాత్రేయ భగవానుడి యొక్క అవతారము 6వ అవతారము అని కీర్తిస్తారు. మార్గశీర్ష శుక్ల పౌర్ణమి సాయంకాల సంధ్యా సమయాన
మృగశిర నక్షత్రంలో అత్రి మహర్షికి అలాగే అనసూయాదేవికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఏకకాలంలో తమ మూర్తులను అనుగ్రహించినందువల్ల ఈరోజు దత్త జయంతిగా జరుపుకుంటారు. దత్తాత్రేయుడు గురుమూర్తి అని కీర్తించబడతాడు. గురువు లేని గురుస్వరూపము దత్తాత్రేయ భగవానుడు. సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ గురుతత్వాన్ని గురుగీత రూపంలో బోధించినటువంటి జ్ఞానమూర్తి దత్తాత్రేయ భగవానుడు. పరిపూర్ణ స్వరూపమైనటువంటి దత్త భగవానుడి యొక్క అవతారము ఇంకా సమాప్తం కాలేదు. నేటికి దత్తాత్రేయ అవతారము కొనసాగుతూనే ఉంది. కలియుగంలో శ్రీపాదవల్లభుడిగా, శ్రీ నృసింహ సరస్వతిగా, స్వామి సమర్థగా ఇలా అనేక అవతారముల స్వరూపములతో ఆ దత్తాత్రేయ భగవానుడి యొక్క విభూతి ఈ రోజుకు కొనసాగుతూనే ఉంది. దత్తస్తు స్మరణ ప్రియ. దత్తుణ్ణి స్మరిస్తే చాలు పరిపూర్ణంగా దత్తాత్రేయ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈరోజు దత్త దర్శనం చేసుకొని దత్తాత్రేయ భగవానుడికి చక్కగా మిఠాయిని నైవేద్యంగా పెట్టి మేడి చెట్టు చుట్టూ శ్రీదత్త శరణం మమ అనేటువంటి నామాన్ని జపిస్తూ 14 ప్రదక్షిణములు కనుక చేసినట్లయితే పరిపూర్ణ దత్తానుగ్రహం కలుగుతుంది. ఈరోజు దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని గురుచరిత్ర కానీ, గురుగీత కానీ, అలాగే దత్తాత్రేయ చరిత్రను కానీ పారాయణం చేయటం ద్వారా పరిపూర్ణమైనటువంటి దత్తానుగ్రహాన్ని పొందవచ్చు. మీ అందరికీ దత్తాత్రేయ భగవానుడి యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు త్రిమూర్త్యాత్మక తత్వమైనటువంటి దత్తాత్రేయుని యొక్క జయంతి. ఈ రోజున దత్తశరణం మమ అని 11 సార్లు ప్రతి ఒక్కరూ కూడాను మనసు నిండా తలుచుకొని ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు ఆచరించినట్లయితే సర్వ విధాల దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని సాధించవచ్చు. ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు. ఈ మేడి వృక్షం ప్రకృతిలో పుష్పించకుండానే కాయలు కాసేటువంటి అద్వితీయమైనటువంటి గుణం కలిగింది. ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి దత్త పాదాల వద్ద దత్తాత్రేయునికి సంబంధించినంత వరకు కూడాను అష్టోత్తర శతనామావళిని పాటించి అనగాదేవిని కూడాను పూజ చేసి దత్త శరణం మమ అని చెప్పేసి ధ్యానం చేస్తూ 11 ప్రదక్షిణాలు ఆ యొక్క ఔదంబర వృక్షం చుట్టూతా ప్రదక్షిణ చేసి మొట్టమొదటిసారిగా ఆ ఔదంబర వృక్షానికి పసుపు రాసినటువంటి దారము చుట్టూతా కూడాను చుట్టి నమస్కారం చేసుకొని పూజాది కార్యక్రమాలు అయిన పిదప వండినటువంటి శనగలు నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక పంచినట్లయితే బృహస్పతి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు కలుగుతాయి. గురుగ్రహము యొక్క అనుకూల తత్వం ప్రతి ఒక్కరికి కూడాను కలిగి తీరుతుంది అని శాస్త్రం. దత్తశరణం మమ అనేటువంటిది అనిర్వచనీయమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి కూడాను కలిగిస్తుంది. ఈ రోజున పూజ గదిలో ప్రతి ఒక్కరూ కూడాను దీపాన్ని వెలిగిస్తూ ఉన్నారు కదా. ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు ఏ వైపు పెట్టి వెలిగించాలి అనేటువంటిది కూడా సందేహం. ఆ దీపం మన వైపు ఉండాలా లేక భగవంతుని వైపు ఉండాలా? దీపాన్ని తూర్పు వైపు కనుక ఉంచినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి ప్రభావం వస్తుంది. పశ్చిమాన కనుక ఉండేటట్టుగా కనుక పెడితే భక్తి పెరుగుతుంది. ఉత్తరం వైపు కనుక ఉంచినట్లయితే ఐశ్వర్యం పెరుగుతుంది. అంటే ఉత్తరాధిపతి సహజసిద్ధంగా కుబేరుడు కాబట్టి. అలాగే దక్షిణాన పెడితే అది అశుభకరంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. దక్షిణం వైపున
దీపారాధన చేయటం మంచిది కాదు. పరమేశ్వరునిది అదృష్టకరమైన ప్రభావాన్ని మనం సాధించడానికి ఆ స్వామికి ఎడమవైపున, విష్ణుమూర్తికి కుడివైపున దీపాన్ని ఉంచి పూజ చేయటం అనేటువంటిది సంప్రదాయం. మనకు దైవానికి మధ్యలో దీపం మాత్రం ఎప్పుడూ పెట్టకూడదు. మనకి దైవానికి మధ్యలో దీపాన్ని మాత్రం వెలిగించకూడదు. అలాగే ఒక ఒత్తితో మాత్రం దీపాన్ని ఎప్పుడూ పెట్టకూడదు. ఒకసారి వెలిగించినటువంటి పత్తిని మళ్ళీ మళ్ళీ కూడాను ఉపయోగించకూడదు. దీపారాధనలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె అనేటువంటివి చాలా శ్రేష్టం. కొబ్బరి నూనె అనేటువంటిది ఉపయోగించుకోవచ్చు. కోరికను బట్టి, అభీష్టాన్ని బట్టి, మనోభీష్టాన్ని బట్టి ఒత్తులు, నూనె అనేటువంటివి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడాను దీపారాధన విషయంలో గృహంలో మనం పాటించేటువంటి విధి విధానాలు. అంతేకాకుండా కొందరు తమ అభీష్టం మేరకు 24 గంటలు కూడాను వెలిగే విధంగా అఖండ దీపారాధన అనేటువంటిది కూడాను ఆచరించేటువంటి విధి విధానం ఉంది. ఆ విధి విధానం కూడాను సంపూర్ణత్వానికి సూచకం. అంతేకాకుండా మనం పూజ చేసేటప్పుడు కొబ్బరికాయని తప్పనిసరిగా వాడేటువంటి విధి విధానం ఆచరణీయం. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కాయ కనుక కుళ్ళినట్లయితే అది దోషమా, దీనివల్ల ఏదైనా జరుగుతుందా అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉంటారు. దేవాలయాల వద్ద కానీ లేక ఇంటిలో అయినా సరే ఇలా భావించటం అంత సబబైన విషయం కాదు. కొబ్బరికాయ కుళ్ళిపోవటం అనేటువంటిది దోషమే కాదు. మరో కొబ్బరికాయ తెచ్చి కొట్టుకోవచ్చు. వాహనాలకు దిష్టి తీసేందుకు కొట్టినటువంటి కాయ విషయంలో కూడా ఈ యొక్క విధి విధానమే మనం పాటించాల్సి ఉంటుంది. అంతేగాని అది దోషము అని భావించి బాధపడటం అనేటువంటిది సబబైనటువంటి విషయం కాదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రోబలంశలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం. అస్తు విజయోస్తు అని ఆశీర్వదించే పరమదైవం దత్తాత్రేయుడు. దత్త జయంతి ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకొని బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు త్రిమూర్త్యాత్మకమైన ఆ దత్తాత్రేయుడు మనలను విజయోస్తు అని ఆశీర్వదించే విధంగా ఏ విధంగా మనం ప్రవర్తించాలో గమనిద్దాం. ఏ విధమైన ఆచరణ అనుసరిస్తే, ఏ విధమైన అర్చనాధికారులను మనం పూర్తి చేసుకుంటే దత్తాత్రేయుడి అనుగ్రహం పొందగలుగుతామో పరిశీలన చేద్దాం. శ్రీదత్త శరణం మమ. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాజక దిగంబర మునే బాల పిశాచ జ్ఞాన సాగర. ఇది దత్తాత్రేయుల వారికి సంబంధించిన పరమ మంత్రం. ఈ శ్లోకాలు, మంత్రాలు రాని ఎడల శ్రీదత్త శరణం మమ ఈ మంత్రాన్ని చదివినా చాలు దత్తాత్రేయుడు మనలను విజయోస్తు అని ఆశీర్వదిస్తాడు. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, దత్త దత్త ఇది మరి ఒక మహామంత్రం. శ్రీ గురుదత్త, జయ గురుదత్త, దత్త దత్త. ఏమిటి ఈ దత్తాత్రేయుడి కథనం అనే ప్రశ్న వేసుకుంటే, ఎక్కడ మేడి చెట్టు ఉంటుందో
అక్కడ దత్త దర్శనం జరుగుతుంది. ఈ ప్రపంచంలో ఏదీ మన వెంట రాదు అనే వేదాంతాన్ని బోధిస్తూ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఈ ముగ్గురు కూడా ఒకే శక్తికి సంబంధించినటువంటి పరమదైవాలు. ముగ్గురు వేరుకారు, ముగ్గురు ఒక్కరే. త్రిమూర్త్యాత్మకమైన, త్రిశక్త్యాత్మకమైన పరమస్వరూపం, దైవస్వరూపం ఒక్కటే అని మనకు బోధించే నిమిత్తమే అత్రి అనసూయ దంపతులకు పరంధాముడైనటువంటి ఆ విశ్వస్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణ పరమతత్వం కల్పించిన లీల దత్తాత్రేయ అవతారం. ముగ్గురిలో మహాలక్ష్మి, మహాసరస్వతి, పార్వతీదేవి. ఈ ముగ్గురిలో తమలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న వచ్చినట్లుగా పురాణం చెబుతుంది. దైవస్వరూపాలు వారు. ఇలా మనలాగా ఆలోచిస్తారా? పురాణ కథనాన్ని మాత్రం ఇలాగే గుర్తించాలి. ఆ పిదప తమకంటే కూడా గొప్ప పతివ్రత శిరోమణి అనసూయాదేవి ఉన్నది అని గ్రహించినటువంటి వారు పరిశీలించే నిమిత్తమై బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులను పంపగా ఆ ముగ్గురు వచ్చారు. అనసూయాదేవిని ప్రార్థించారు, భిక్షగై యాచించారు. చిన్నారి బాలుడిగా ఆ ముగ్గురిని మార్చిన అనసూయాదేవి వారు కోరిన ఆ భిక్షను స్తన్య రూపంలో అనుగ్రహించింది. తన ఇంటిలోనే చిన్నారి బాలుడిగా ముగ్గురిని అట్టి పెట్టుకున్నది. చిత్రమైన ఈ కథనమంతా కూడా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి వీరు ఎవరూ వేరు కారు, అంతా ఒక్కటే అనేటటువంటి జ్ఞానాన్ని మనకు బోధిస్తుంది. ఇచ్ఛా, క్రియ, జ్ఞాన శక్త్యాత్మకమైన త్రిమూర్తి స్వరూపమే ఒక్కటి. సృష్టి స్థితి లయాలకు మూల కారణం ఒక్కటే, అది చైతన్య స్వరూపం. విష్ణువుని అర్చించేవారు హరి మార్గంలో ఉండగా శివుడిని అర్చించేటటువంటి వారు హర శివ మార్గంలో ఉన్నారు. మధ్య మార్గంగా సృష్టికర్త విధాత ఆ బ్రహ్మను కూడా కలుపుకొని దత్తాత్రేయుడు తమకు తాముగా ఆ ముగ్గురిని ఒకే రూపంగా కలుపుకొని గురుస్వరూపంగా అత్రి అనసూయ దంపతులకు దత్తంగా ఇవ్వబడ్డాడు. దత్తంగా ఇవ్వబడిన వాడు కనుక ఆ స్వామిని దత్తాత్రేయుడు అని మన పురాణ ప్రపంచం గుర్తించింది. గురు మార్గమే శ్రేష్టం కనుక విశేషంగా దత్త జయంతి నాడు మన జీవితంలో ఉండే సమస్తమైన కష్టాలు తొలగిపోవాలి, ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోవాలి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యానుబంధం పెరగాలి, సమాజంలో మనతో ఉండే వారందరూ కూడా మనకు సహకరించాలి, ప్రయాణాలలో ఏ విధమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకునకూడదు. ఇలాంటి ఆలోచనలు కలవారంతా కూడా ఈరోజు పాటించవలసిన వాటిలో ప్రధానమైనవి: 1, మేడి మొక్కను నాటి సంరక్షణ చేయడం. 2, మేడి వృక్షాన్ని చూచి ప్రదక్షిణలు చేసి 9 ప్రదక్షిణలు చేసి నమస్కరించడం. 3, మేడి వృక్షానికి 9 వరుసలుగా పసుపు, ఎరుపు, తెలుపు ఈ రంగులో ఉండేటటువంటి దారాలను 9 వరుసలుగా చుట్టి నమస్కరించడం. 4, గురుచరిత్ర అన్న గ్రంథాన్ని సేకరించి ఇంటిలో పూజాగృహంలో ఉంచి పూజించి చదివే ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం, గురుచరిత్ర పారాయణం ప్రారంభించడం. 5, గురుచరిత్రను వినే ప్రయత్నం చేయడం. 6, గురుచరిత్ర గ్రంథాన్ని ఎవరైనా అభ్యాస కలవారికి పారాయణం పట్ల, చదువు పట్ల, ఆధ్యాత్మిక గ్రంథాలను అభ్యాసం చేసే విషయాల పట్ల అభిరుచి కలవారికి బహుమతిగా అందించడం. అలాగే ఇతర నియమాలుగా ప్రదోష సమయములో ఇంటిలో పూజాగృహంలో యథాశక్తి ఇష్టదేవతా స్వరూపం ఏ రూపమైనా కూడా గోధుమ పిండి, బియ్యం పిండి, జొన్న పిండి ఈ 3 పిండి పదార్థాలను విడివిడిగా పాత్రలో సేకరించి ఆ 3టిని కలిపి జొన్న పిండి, బియ్యం పిండి, గోధుమ పిండి ఈ 3టిని కూడా ఒక పాత్రలో కలిపి పాలతో ఆ బియ్యం పిండి, గోధుమ పిండి, జొన్న పిండి 3టిని కూడా చక్కగా కలిపి ఉండ చేసి ఆ పిదప ఆ ఉండని కాస్త వత్తితే ప్రమిద వలె మారుతుంది.
ఇలా మారిన ఆ ప్రమిదలో రెండేసి చొప్పున 6 బత్తులు వెరసి 3 దీపాలుగా వెలిగించాలి. బ్రహ్మ, విష్ణువు, శివ స్వరూపాలకు ఈ 3 దీపాలు ప్రతీక. గోధుమ పిండి, జొన్న పిండి, బియ్యం పిండి, ఈ 3 పిండి పదార్థాలు మనలో ఉండేటటువంటి వృద్ధి, క్షయ, అలాగే పుట్టుక అనే 3 తత్వాలను అందించేటటువంటి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు ప్రతీక. ఇలాంటి దీపాన్ని ప్రదోష సమయంలో వెలిగించాలి. మధ్యాహ్న సమయంలో యథాశక్తి భోజనాదికాదులు పూర్తి చేసినప్పటికీ సాయంత్రం సమయంలో ఈ దీపం వెలిగించడానికై ఏ విధమైనటువంటి దోషము ఉండదు. సాయంత్రం సమయంలో చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి దేవతాగృహంలోనికి వెళ్ళి ముందుగా దేవతాగృహంలో నిత్య దీపం వెలిగించేటటువంటి చోట దీపారాధన చేసి ఆ పిదప గురువు సంబంధించిన స్తోత్ర పాఠాదులు పూర్తి చేసుకొని ఈరోజు దత్త జయంతి, దత్తాత్రేయునికి ప్రీతికరంగా దత్త దీపారాధన చేస్తున్నాను అని మనసులో సంకల్పం చేసుకొని యథాశక్తి ఇలా దీపాన్ని వెలిగించి ఆ పిదప ఆ దీపం సన్నిధానంలో కాసింత బెల్లము, మరమరాలు వీటిని నైవేద్యంగా సమర్పించాలి. 2 చేతులు జోడించి దత్త స్తోత్రం చెప్పాలి లేదా వినే ప్రయత్నం చేయాలి. దత్తాత్రేయుడి అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉందాం. విజయోస్తు అన్న ఆ ఆశీర్వచనాన్ని దత్తాత్రేయుడి నుంచి స్వీకరిద్దాం అని తెలియజేస్తూ అందరి క్షేమాన్ని కోరుతూ శుభమస్తు. ఏడేళ్ల పిల్లాడు అంత పెద్ద కొండనెత్తి పట్టుకుని తన చూపుల చేత వాళ్ళందరినీ పోషించాడు. ఆ పోషించేటప్పుడు ఏదో కష్టపడిపోయినట్టుగా ఏం పట్టుకోలేదు. ఎంతో హేళగా చక్కగా త్రిభంగిగా ఒక కాలు కింద పెట్టి ఎడంకాలు కింద పెట్టి కుడికాలు పాదం కనపడేటట్టుగా ఇలా వంకరగా పాదాన్ని ఉంచి హేళగా నిలబడి నటరాజస్వామి ఎలా చిరునవ్వుతో ఉంటారో అలా చిటికిన వేల మీద అంత బరువు పట్టుకుని 7 రాత్రులు 7 పగళ్ళు తాను సంతోషంతో చిరునవ్వుతో ఉండి తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషంతో ఉంచాడు. ఈ సంతోషంతో ఉంచడంలో ఒక చమత్కారం ఉంది. ఆయన ముందు నిలబడినటువంటి వారెవరున్నారో వారందరిలో రకరకాల భావాలు వ్యక్తమయ్యాయి. ఏదో ఒక్క భావం కాదు, సాధారణంగా ఈశ్వరుని యొక్క గుణ ప్రకటనమునందు ఒక్క గుణమే ఆవిష్కరింపబడుతుంది. ఎదురుగుండా ఉన్నటువంటి వాడు పరమభక్తితో నమస్కారం చేస్తాడు సత్వగుణంతో. కానీ గోవిందుడు కొండనెత్తినప్పుడు అలా జరగలేదు. ఆయన కొండనెత్తినప్పుడు లీలాశకుడు వర్ణిస్తాడు కృష్ణకర్ణామృతంలో, ఆనందే నయశోదయా అంటాడు. యశోద పరమ సంతోషంతో చూసింది, ఆనందంతో. ఎందుకని అంటే నా కొడుకు, నా బిడ్డ ఇంతమంది ఆపదలో ఉంటే ఒక కొండనెత్తి పట్టుకున్నాడు, ఇంతమందిని రక్షించాడు, ఇంత ప్రయోజకుడైన బిడ్డ పరమాత్మ అన్న భావన ఆమె యందు నిలబడడానికి వీలు లేదు. ఎందుకంటే అలా నిలబడిందో ఆమె కానీ మహాజ్ఞానం అయిపోతే ఇక పరమేశ్వరుడికి తల్లి భావన దక్కదు. అందుకే ఆయన విశ్వరూపాన్ని చూపించిన మళ్ళీ వెంటనే మాయ అల్లుకునేటట్టు చేశాడు. ఎదురుగుండా ఉన్నటువంటి యశోద ముఖంలోంచి ఆనంద ప్రకటనమవుతుండాలి. గోపికల యొక్క కళ్ళల్లోంచి ఇంత గొప్ప పిల్లవాడు, ఇతన్నే మేం మోహిస్తున్నది అన్న శృంగార భావన మరింత విశేషమైనటువంటి స్థితిలో ప్రకటనమవుతుండాలి. అంత విశేషంగా ప్రకటనమవుతుండాలి. అలా ప్రకటనమైనటువంటి కారణం చేత ఆ గోవిందనామంలో చుట్టూ ఉన్నటువంటి గోపకాంతలందరూ కూడా పరవశించి చూస్తూ ఉండాలి ఆయన్ని. ఇక చుట్టూ ఉన్నటువంటి గోపాల బాలురు వాళ్ళు కళ్ళల్లో కించిత్ అసూయ, మేమందరం కూడా ఈ పిల్లవాడితో ఆడుకున్న వాళ్ళమే,
కానీ మేమందరం చెయ్యలేని పని ఇదిగో ఈ పిల్లవాడు చేశాడు. ఇంత పెద్ద కొండనెత్తి పట్టుకున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విశేషం! ఇది మేం చెయ్యలేకపోయామే అని కించిత్ అసూయ వాళ్ళ కళ్ళల్లో కనపడుతోంది. కొంతమందిలో స్నేహభావం, గోప పెద్దల్లో కొంతమందిలో అభద్రతాభావం. ఏమో పిల్లాడు కొండపడేస్తాడో ఏమిటో, మనం తప్పక లోపలికి వచ్చాం అని అభద్రతాభావం. కొంతమంది పెద్దల్లో భక్తిభావం. అబ్బా, ఇంత చిన్న పిల్లాడు ఎంత గొప్పగా కొండనెత్తి పట్టి రక్షిస్తున్నాడు కారణజన్ముడు. ఈయనతో కలిసి ఈ కాలంలో పుట్టి ఈయన్ని చూడగలగడం మన అదృష్టం అని కొంతమంది చూస్తున్నారు. కొంతమంది గోపకాంతలు అసలు ఆయన పూర్వకాలం నుంచి చేసినటువంటి లీలలు స్మరణకొచ్చి ఏమి పరమాద్భుతమైనటువంటి రూపం రాయి రూపం, అసలు ఎంత చమత్కారమైన పిల్లాడు. అప్పటికప్పటికీ మరిచిపోతాం, మన కృష్ణుడే కదా అని వెంటపడ ఆడుకుంటాం. అసలు నిజంగా జ్ఞాపకం తెచ్చుకుంటే పిల్లాడా ఇతను మనుష్యుడా సంభవమా? కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులదోసే, తల్లి వెన్నల కొలై తను రోల కట్టంగా ముద్దుల కుర్రడై మద్దుల కులద్రోసే, బకుల గ్రేపుల కాచుచు బకుని చీల్చే, ధేనుకాసురు బలమున చీల్చివేయిచే, ఇతడు కేవలమనుజుడే ఇంచి చూడా. అక్కడ ఉన్నటువంటి గోపకాంతల్లో కొంతమంది ఇప్పుడు గోవర్ధనోద్ధరణం చేయడం ఏమిటి? అసలు పుట్టగానే ఇంకా కళ్ళు కూడా సరిగ్గా విప్పకుండా పడుకున్నటువంటి పిల్లవాడిగా ఉండగానే ఎన్నో వేల మంది పిల్లల్ని తన యొక్క స్తనములలో ఉంచుకున్నటువంటి విషము చేత సంహరించగలిగినటువంటి సమర్థతతో వచ్చినటువంటి పూతనా స్తనములలోని విషాన్ని 2 గుక్కలలో తను తాగిపోతనని సంహరించినటువంటి మహానుభావుడు. ఎంత ఆశ్చర్యకరం! పడుకునున్నాడేమీ తెలియనట్టు, కానీ ఆ లోకేశ్వరుడా చరాచర విభుండా బాల గోపాలుడా బాలధ్వంసిని గొంతు గంటిడి వెసన్ బాలెంత చందంబునన్ పాలిండ్లన్ విషమూని వచ్చుట మదించింతించిలో నవ్వుచున్ కాలంగేల కదల్పరాని కరణిన్ కన్మోడ్చి గుర్పెట్టుచున్. ఏమీ తెలియని వాళ్ళ, కాళ్ళు చేతులు తనవి తాను కదుపుకోలేని వాళ్ళ పడుకుని గుర్రు పెడుతున్నటువంటి పిల్లవాడిలా ఉన్నవాడు ఎదురుగుండా వచ్చినటువంటి పూతనను తనని చంపడానికి స్తనములలో విషాన్ని ఉంచుకుని వచ్చిందన్న విషయాన్ని గ్రహించినటువంటి వాడై 2 గుక్కల్లో ఆమెలో ఉన్నటువంటి ప్రాణములను విషాన్ని కూడా తాగేశాడు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కూలదోసే. 3వ నెల పిల్లవాడిగా ఉన్నప్పుడు అమ్మ తీసుకెళ్లి బండి కింద ఉయ్యాలా కట్టి పడుకోబెడితే పూల పొట్లం లాంటి పాదం పైకెత్తితే పాదం తగిలితే బండి పైకి వెళ్ళి బద్దలైపోయింది. ఎంత ఆశ్చర్యం! ఒకానొక నాడు తృణావర్తుడి మెడగట్టిగా పట్టుకున్నాడు. ఆ తృణావర్తుడు ఈ పిల్లవాడి యొక్క బరువు మొయ్యలేక పైనుంచి కింద పడిపోయాడు. హరికరతల పీడనమున పరవశుడై రాల మీద భగ్నంగకుడై సురవైరి భటుడుకు లెను పురభంజనుకు గోలకూలు పురముంబోలెన్న అన్నారు పోతన గారు. ఆ చిన్ని పిల్లవాడిగా ఉన్న కృష్ణుడు ఆ వచ్చినటువంటి తృణావర్తిని మెడ గట్టిగా పట్టుకుంటే పైకి వాడు వెళ్ళిపోతున్న కొద్దీ కృష్ణుడు బరువు అయిపోయాడు. పిల్లవాడి బరువు మొయ్యలేక పైనుంచి కింద పడిపోయి రాక్షసుడి యొక్క శరీరం అంతా నుగ్గు అయిపోయింది. ఎంత విచిత్రం! పిల్లవాడు దక్కాడు. అమ్మ ఏదో రోలు కట్టింది తీసుకెళ్ళి నడుముకి. ఏమీ తెలియని వాళ్ళ, ఏడుస్తున్న వాళ్ళ ఆ నడుము రోలు కట్టించుకుని 2 మద్దుల మధ్యలోంచి వెళితే 2 మద్దులు ఆయన లాగినటువంటి రోలుకి కింద పడిపోయాయి. నందాదులకు అర్థం కాలేదు. పిడుగుపడదుగాక పెనుగాలి విసరదు ఖండితంబులగుట కానరాదు, బాలుడితడు పట్టి పడెద్రోయ చాలడు తరువులేల కూలె ధరణి మీద. పిడుగా పడలేదు, గాలా రాలేదు, వీడా పిల్లాడు. 2 మద్దుల మధ్యలోంచెడితే రోలు అడ్డం పడితే 2 మద్ది చెట్లు కింద పడ్డాయా? ఎలా సంభవం ఇది? తెల్లబోయారు చూసిన వాళ్ళందరూ. వినరో భాగ్యం